ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి చూడగానే ఈ క్షణమే నా చెయ్యిని తాకమ్మా, వెంటనే నువ్వు ఒక శుభవార్తను విని ఆనందంతో ఎగిరి గంతేయబోతున్నావు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, నీ బాబా చెప్పేది ఒక్కసారి విను. కొట్టిపారేకు తల్లి. ఇదిగో నా చెయ్యిని ఒక్కసారి తాకమ్మా, నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీకు ఒక మంచి వార్తను చేరవేస్తాను. ఇది విన్నాక నువ్వు ఆనందంతో పొంగిపోతావు. నీ బాబాని నమ్మి ఒక 2 నిమిషాలు ఇది విను బిడ్డా. నువ్వు నా దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నావు కదా, బాబా నేను ఏది మొదలు పెట్టాలనుకున్నా, ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నా అందులో నష్టమే వస్తుంది, వెనకడిగే వేయగలుగుతున్నాను తండ్రి. అందుకే నేను ఏ పని చేద్దామనుకున్నా నాకు భయంగా ఉంది. దానితో పాటుగా నా చుట్టూ ఉన్నవారు నన్ను ఇంకా ఇంకా భయపెడుతున్నారు. నా పరిస్థితి కూడా ఏం బాలేదు తండ్రి. నేను ఇలా నష్టపోతూ ఉంటే నా కుటుంబం, నా పిల్లలు, నేను ఏమైపోవాలి బాబా? నిన్నే నమ్మిన నాకు ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? ఎందుకు నువ్వు నాకు ఏం చేయడం లేదు? నువ్వు కూడా నా చెయ్యిని వదిలేసావా తండ్రి? నేను నిన్నే నమ్మాను కదా, ఇక నాకెవరు బాబా దిక్కు అని కన్నీళ్లతో నాతో మాట్లాడుతున్నావు కదా. దిగులు పడకు బిడ్డ, ఇక నీలో ఉన్న భయాన్ని తీసేసి నీకు విజయం రుచి చూపించబోతున్నాను. వెంటనే ఇది విను బిడ్డ. ఎప్పుడూ కూడా కష్టాన్ని చూసి వెనకడుగు వేయకు. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ అక్కడే కూర్చోకు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రయత్నాన్ని మాత్రం వదలకమ్మా. ఒక్కటి గుర్తుంచుకో బిడ్డ, 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. కోట్ల డబ్బు కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది. అలానే నీ గెలుపు కూడా ఒక మంచి ఆలోచనతోనే మొదలవుతుందని తెలుసుకో. ఓటమి నుంచి మంచిగా పాఠం నేర్చుకోవాలే తప్ప ఓడిపోయానే అని బాధపడుతూ అక్కడే కూర్చోకూడదు. జరిగిపోయిన దాన్ని తలుచుకొని దిగులు పడుతూ ఉండకు. అది నిన్ను ఇంకా ఇంకా కిందకి లాగేస్తుంది అని తెలుసుకో. నేను ఏదైనా సాధించగలను, ఇవి నన్ను ఏం చేయగలవు అనే నమ్మకాన్ని నీలో నింపుకో. ఒక్కసారి ఓడిపోయినా నేను మళ్ళీ గెలుస్తాను అని నమ్మకంతో ఉండు. నా మీద నా కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని నేను గెలిపిస్తాను అని నమ్ము తల్లి. అప్పుడే నువ్వు కోరిన ప్రతీది కూడా వెంటనే జరిగిపోతుందమ్మా. ఆప్తులు ఎవరు, నింద వేయని బంధువులు ఎవరు? నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతో ఉండేది నీ నీడ, నీ బాబానే అని తెలుసుకో. పోయిన దానికోసం ఆరాటపడకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి నీ దగ్గర నుంచి పోయింది అంటే అది నీకు అవసరం లేదు అని అర్థం. అది వస్తువైనా బంధమైనా సరే. ఆవేశంతో అన్ని అబద్ధాలే కనిపిస్తాయి. కాస్త నిలబడి నెమ్మదిగా ఆలోచిస్తేనే కదా నిజ నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు నీ ఆలోచన శక్తిని కోల్పోవద్దమ్మా. నీ లక్ష్యం చేరుకోవడానికి నువ్వు బయలుదేరాక నీ దారి ఎలా ఉన్నా సరే నువ్వు ముందుకు వెళ్లాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని తెలుసుకో. విలువైన బాధ్యతలు మోసిన వారే విలువైన మాటలు కూడా చెబుతారు. అవే అందరూ వింటారు తల్లి. నువ్వు ఓడిపోయి మంచి మాటలు చెప్పినా వాటిని కొట్టిపరేస్తారు. నువ్వు గెలిచి చెప్పు, నిన్ను ఒక భగవంతునిలా భావిస్తారమ్మా. చిన్నదే కదా అని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు తల్లి. ఎందుకంటే చిన్న విత్తనం నుంచే కదా మహావృక్షం పెరుగుతుంది. అసలు ఈ లోకంలో ఏది శాశ్వతం చెప్పు? ఏదీ కాదు. అది గెలుపైనా ఓటమైనా బాధైనా సంతోషమైనా సరే. నువ్వు చేసే పని చిన్న దీపంలా భావిస్తే అది ఏదో ఒకరోజు ఒక పెద్ద జ్యోతిలా మారి నీ జీవితాన్ని మంచి వెలుగులో నింపుతుంది. చెడు పనులు చేయకు తల్లి, అది నిన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రతి క్షణం మంచినే తలుస్తూ ఉండు. నీ సాయి నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థమైంది కదా తల్లి.
నా చెయ్యిని తాకి ఈ మాటలు విన్న నువ్వు త్వరలోనే ఒక శుభవార్తను విని ఆనందపడబోతున్నావు తల్లి. అస్సలు తీసిపారేకు. నా ఈ మాటలు గుర్తుపెట్టుకో బిడ్డా. నిన్ను నా ఒడిలో భద్రంగా దాచుకొని ఉన్నాను. ఇక నీకు ఎలాంటి భయము దిగులు అవసరం లేదమ్మా. నేను ఎప్పుడూ నీకు తోడుగా నీ వెంటంటే ఉండగా నీకెందుకు తల్లి అసలు దిగులు భయము చెప్పు. ఎవరో ఏదో అంటున్నారని వాటిల్ని పట్టుకొని కూర్చుంటే నీ జీవితాన్ని ఎలా నువ్వు జీవించగలవు, ఎలా నువ్వు ఆనందపడగలవు చెప్పు తల్లి. కాబట్టి వాళ్ళ మాటలను పక్కన పెట్టి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా ఆనందంగా జీవించు. ప్రతిదీ నీ సొంతమవుతుంది. అర్థమైంది కదా. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది. బాబాగారి మాటలు విన్నాక అందరికీ ఎంతో ధైర్యం వచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.